నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని మార్కండేయ మహర్షి గారి దివ్యమైనటువంటి ఉపదేశాలు వింటూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మార్కండేయ మహర్షి గారు ధర్మరాజాదులకు పతివ్రతల యొక్క మాహాత్మ్యాన్ని తెలుపుతూ అందులో ధర్మవ్యాధుడి కథను ప్రారంభించారు. మిథిలా నగరంలో ఉండేటువంటి ధర్మవ్యాధుడి దగ్గరికి ఒక సాధ్వీమణి యొక్క సూచన మేరకు కౌశిక బ్రాహ్మణుడు వెళ్ళాడు. వెళ్ళి అతని ద్వారా అనేక ధర్మ ప్రబోధలను వింటూ ఉన్నాడు. అందులో భాగంగా ఆ ధర్మవ్యాధుడు చెబుతూ, నాయన, ధర్మబద్ధంగా వ్యవహరించే వ్యక్తి పొరపాటున ఏదైనా ఒక పాపం చేస్తే అదంతా కూడా అతని నిష్కామ కర్మ వలన భస్మీపటలమైపోతుంది. పొరపాటు అనేది అందరూ చేసేదే. కొందరు చేయలేకపోవచ్చు, కానీ మహాజ్ఞానులుగా ఉన్నవారు, సామాన్యులైన వారు చిన్న చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా భస్మీపటలమైపోతాయి. అలాగే పాపం కృత్వా హి మన్యేత నాహమస్మీతి పూరుషః తం తు దేవాః ప్రపశ్యంతి స్వస్వైవాంతర పూరుషః. ఇక దుర్జనులు ఎలా ఉంటారో తెలుసా? వారు మనిషి పాపం చేస్తూ ఉంటాడు, కానీ నేనే పాపం చేయలేదు, నేను చేసినటువంటి పాపం కాదు, నేను పుణ్యకర్మలనే చేశాను, తను చేసేటువంటి దుష్కర్మలను కూడా సమర్థించుకుంటాడయ్యా. అతడు పొరపాటు పడినట్లే. ఎందుకంటే సర్వకర్మ సాక్షులుగా ఉన్నటువంటి సూర్యాది దేవతలందరూ కూడా అతన్ని గమనిస్తూనే ఉంటారు. అదే కదా సర్వకర్మ సాక్షులు. మనం వారికి తెలియకుండా కర్మలు చేశామని మనం అనుకుంటాం, కానీ వారు గమనిస్తూనే ఉంటారు. అలాగే అంతర్యామిగా కూడా పరమాత్మ ఉన్నాడు కదా. జీవాత్మ తను ఏకంగా కూడా ఎక్కడికి సంచరించలేడు. ద్వావసుపూర్ణో సఖాయో అని ఉపనిషత్తులో చెప్పిన విధంగా ఎప్పటికీ కూడా జీవుడు పరమాత్మతో సహితంగానే ఉంటూ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే అన్ని కర్మలను కూడా చేస్తూ ఉంటాడు. అందుకోసమే పరమాత్మ సాక్షిగా ఉన్నాడు కాబట్టి నేను చేసినటువంటి కర్మ శుభమో అశుభమో అనేది పరమాత్మ నిర్ణయిస్తాడు. చికీర్షే దేవ కళ్యాణం శ్రద్ధదానోనుసూయకః వసనస్యేవ ఛిద్రాణి సాధూనాం వివృణోతి యః. శ్రద్ధాలు అయినటువంటి మనుషుడు ఇతరుల దోషాలను ఎక్కువగా లెక్కించకూడదు. తను ఎప్పుడు కూడా సర్వజన శ్రేయస్సుకై ఎక్కువగా శ్రమించాలి. అలాగే తను పాపాలను తను కప్పిపుచ్చుకుంటూ ఉంటాడు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకో తెలుసా? ఛిద్రాణి వసనస్యేవ అని మహర్షి గారు చెబుతూ ఉన్నారు. ఒక వస్త్రం ఉంది, ఆ వస్త్రాన్ని మనం ఇలా కట్టుకున్నాం, లేకపోతే అలా పైన కండువాగా వేసుకున్నాం. ఆ మొత్తం వస్త్రం కూడా చక్కగా కనబడినప్పటికీ కూడా ఎక్కడైనా ఒక చిన్న ఛిద్రం ఉంటే నీ వస్త్రం చిరిగింది అని మనం అంటాం. అంటే వ్యవహారం ఏమి? వస్త్రం మొత్తం కూడా చిరిగిపోయినప్పటికీ కూడా ఒక చిన్న ఛిద్రం ఉన్నా కూడా ఆ ఛిద్రం ఎలాగైతే కనబడుతూ ఉంటుందో మన పాపాలనేవి అటువంటివి. మనం చేసేటువంటివి చిన్న పాపాలైనప్పటికీ కూడా అవి స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఆ చిన్న ఛిద్రం కూడా లేకుండా ఎటువంటి మనం శుద్ధమైన వస్త్రాన్ని కట్టుకుంటామో అదేవిధంగా ప్రతి జీవుడు కూడా ఒక చిన్న పాపాన్ని కూడా చేయకుండా ఎప్పుడూ కూడా సత్కర్మలనే చేయాలి. పాపం చేత్ పురుష కృత్వా కళ్యాణమభిపద్యతే ముచ్యతే సర్వ పాపేభ్యః మహాభ్రేణేవ చంద్రమాః. ఒక మనిషి తను తెలుసో తెలియకో కొన్ని పాపాలను చేస్తాడు. తర్వాత పశ్చాత్తాపంతో తను పుణ్యకర్మలను చేస్తాడు. ఆ పుణ్యకర్మల ద్వారా తను ఇంతకుముందు చేసిన అకస్మాత్తుగా అప్రయత్నంగా చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా నివృత్తమైపోతాయి. ఎలాగంటే మహాభ్రేణేవ చంద్రమాః. మొత్తం మేఘాలన్నీ కూడా అలా చంద్రుడి పైన కమ్ముకున్నాయి, కానీ మహావాయు ద్వారా అనగా గట్టిగా గాలి వీచడం ద్వారా అవన్నీ కూడా వెళ్ళిపోయి శుద్ధమైనటువంటి వెన్నెల కాంతి ఏ విధంగా అయితే ప్రసరిస్తుందో అలాగే తన పాపాలను తొలగించుకుని అతను సుఖంగా ఉంటాడు. యథాదిత్య సముద్యన్వై తమః పూర్వం వ్యపోహతి ఏవం కళ్యాణమాతిష్ఠన్ సర్వ పాపైః ప్రముచ్యతే. శాస్త్రంలో మనకు చెబుతారు,
నాయనా నారాయణ యొక్క నామాన్ని స్మరించండి. నారాయణో ప్రసిద్ధ చోర కథిత పృథివ్యాం అంటారు. నారాయణుడు అనేవాడు పెద్ద దొంగ అని చెబుతారు. అదేంటండి పరమాత్మని దొంగతో పోలుస్తున్నారంటే, అతను ఏం చేస్తాడో తెలుసా? మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా దొంగతనం చేస్తాడట. దొంగగా ఉన్నవారు ఏం చేస్తారు? మన దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులను తను తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. పరమాత్మ కూడా మన దగ్గర పనికిరాని వస్తువుని తీసుకువెళ్తాడు పరమాత్మ. అనగా మన పాపాలు. ఒకసారి ఆ నారాయణుని యొక్క నామస్మరణ చేస్తే చాలు, మన దగ్గర ఉన్నటువంటి అశేషమైన పాపాలను పరమాత్మ తీసుకువెళ్తాడు, పరిహరిస్తాడు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క నామాన్ని స్మరించండి అని చెబుతారు. అదేవిధంగా ఏవం కళ్యాణమాతిష్టన్, ఒక శుభకర్మలను చేస్తే చాలు అన్నీ పాపాలు కూడా తొలగిపోతాయి. ఎలాగా అంటే మేఘాలతో కప్పబడినటువంటి సూర్యుని వలె. ఎంతకాలం మేఘాలు ఉంటాయండి? ఆ మేఘాలు అనేవి ఎప్పుడైనా వెళ్ళవలసిందే. సూర్యుని ప్రభ అనేది లోకంలో ప్రసరించవలసినదే. ఆ విధంగా సూర్యుని వలె మన పుణ్యకర్మలు సర్వపాపాలను నశింపజేస్తాయి. పాపానాం విద్యధిష్టానం లోభమేవ ద్విజోత్తమ లుబ్ధా పాపం వ్యవస్యంతి నరానాతి బహుశ్రుతా. ఎప్పుడూ కూడా సత్శాస్త్రాలను విమని శాస్త్రం మనకు చెబుతూ ఉంది. అనగా మనం సాధన మార్గంలో ఉండే సందర్భంలో మొట్టమొదటి మెట్టుగా శ్రవణం అనే దాన్ని చెబుతారు. శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఈ విధంగా చెబుతారు. శ్రవణం చేయనిదే మననం చేయలేం కాబట్టి, మననం చేయలేదే నిధిధ్యాసనాదులు ఈ విధంగా అర్చనము ఏదైనా రావాలంటే మొట్టమొదటి మెట్టు శ్రవణము, అనగా వినాలి. పదే పదే పరమాత్మ యొక్క మాహాత్మ్యాలని, ధర్మ ప్రబోధనలను వింటూ ఉంటే మనిషి శుద్ధంగా ఉంటాడు. ఎందుకు అంటే పాపాలను చేయడానికి మొట్టమొదటి మెట్టు ఏదో తెలుసా? లోభము. సాధన మార్గంలో ఏ విధంగా మొట్టమొదటి మెట్టు శ్రవణమో, అలాగే పాపాలలో మొట్టమొదటి మెట్టు లోభము. ఎప్పుడైతే శ్రవణం ప్రారంభిస్తాడో, అనగా వినడం, సత్శాస్త్రాలను, పురాణాలను, ఇతిహాసం, మహాభారతం, రామాయణం ఇటువంటి వాటిని వింటూ 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 మనిషి తనలో ఉండేటువంటి లోభాన్ని కోల్పోతాడు. లోభం అనేది లేకుండా తను ఎప్పుడు కూడా సత్కర్మలు చేస్తాడు. కానీ ఎవరైతే పాపిష్టుడుగా ఉంటాడో తను ఆ లోభం వలన పాపాలను చేస్తూనే ఉంటాడు. అందుకే ఓ కౌశిక బ్రాహ్మణ, ఎప్పుడైనా సరే లోభాన్ని వదిలివేయాలి. అందుకోసం నాతి బహుశ్రుతాహ, ఏ విధంగా అయితే ఎక్కువగా వినని వాడు లోభం చేత అనేక దుష్కర్మలను చేస్తాడో నీవలా ఉండవద్దు అని ధర్మవ్యాధుడు ఉపదేశం చేస్తున్నాడు. అధర్మాధర్మ రూపేణ తృణై కూపా ఇవావృతాః తేషాం దమః పవిత్రాణి ప్రలాపా ధర్మ సంశ్రితాః సర్వమి విద్యతే తేషు శిష్టాచార సుదుర్లభః. ఒక పెద్ద బావి ఉంది. ఆ బావిని వేటగాళ్ళు కాస్త, అనగా పెద్ద పెద్ద బావులు ఉంటాయి, లేకపోతే గుంతలు ఉంటాయి. వేటగాళ్ళు ఏం చేస్తారంటే వాటిని ఉచ్చుగా వాడుకుంటూ దానిపైన కాస్త గడ్డిని కప్పివేస్తారు. కప్పివేసే ప్రాణులు కానీ లేకపోతే ఎవరైనా ఏవేదైనా జీవులు వస్తే అందులో పడి వాటిని వేటాడవచ్చు అని. అలాగే ఎవరైతే దుర్జనులుగా ఉంటారో వారు కూడా అలాగే ఉంటారు. పైన చూడడానికి వారందరూ కూడా ఎన్నో ధర్మాలు చేసినట్టుగా నటిస్తూ గడ్డితో కప్పబడిన బావి వలె వారు కూడా మొత్తం లోపలంతా కూడా టొళ్ళుగా ఉంటుంది. ఆ విధంగా ధర్మాన్ని ఆచరించకూడదు. శిష్టాచారం అనేది సుదుర్లభము. దాన్ని చూసి పైన చూసి మాత్రమే మనం తెలుసుకోలేము, కానీ కాస్త సూక్ష్మంగా చూసుకుంటేనే మనం ఆ శిష్టాచారం అనేది, శిష్టాచారులను మనం గుర్తించవచ్చు అని ఈ విధంగా దీర్ఘమైనటువంటి ఉపదేశాన్ని అందించిన తర్వాత మార్కండేయ మహర్షి గారు చెబుతున్నారు. మార్కండేయ ఉవాచ సతు విప్రో మహాప్రాజ్ఞో ధర్మ వ్యాధమపృచ్ఛత శిష్టాచారం కథమహం విద్యామితి నరోత్తమ. ఇంత దాదాపుగా 40 శ్లోకాల వరకు కూడా ఉపదేశాన్ని పొందిన తర్వాత ఆ కౌశికుడు అంటున్నాడు, అయ్యా శిష్టుల గురించి వీరెంత చెప్తున్నారు కదా, అలాగే శిష్టాచారాన్ని కూడా మీరు చెబుతున్నారు, కానీ ఆ శిష్టాచారాన్ని నేను ఎలా తెలుసుకోవాలి? చూడండి, కౌశికుడు సామాన్యుడు కాదు, ఎంతో తపస్సు చేశాడు, ఎంతో అధ్యయనం చేశాడు. కానీ తనకు ఉపదేశించేవాడు సామాన్యుడు కాదు. అతను యద్యపి వ్యాధవృత్తిలో ఉన్నాడు, మాంసాదులను అమ్ముతూ ఉన్నాడు, కానీ అతని దగ్గర ఉన్నటువంటి జ్ఞానం అనేది మాత్రం చాలా గొప్పది. అంటే ఉపదేశం చేయడానికి, ఉపదేశం పొందడానికి యోగ్యత అనేది ఏమిటి అంటే ఉపదేశం పొందడానికి జిజ్ఞాసయే కారణం.
ఉపదేశం చేయడానికి జ్ఞానాన్ని పొందినదే కారణం. అంటే మనం ఇక్కడ ఇంకొకసారి స్పష్టంగా మనం తెలుసుకోవాలి, ఎటువంటి జాతి కానీ నియమాలు కానీ ఇక్కడ వర్తించవు. అతను వ్యాధుడు, ఇతను బ్రాహ్మణుడైనప్పటికీ కూడా వ్యాధుడి ద్వారా ఉపదేశాన్ని పొందుతూ ఉన్నాడు. అందుకోసమే అడుగుతూ శిష్టాచారాన్ని నేను ఎలా తెలుసుకోవాలి అని అడిగినప్పుడు, ఏతదిచ్ఛామి భద్రం తే శ్రోతుం ధర్మభృతాం వర త్వత్తో మహామతే వ్యాధ తద్బ్రవీహి యథాతథం. ఓ ధర్మభృతాంబర, ధర్మాన్ని ఆచరించే వారిలో శ్రేష్ఠుడైనటువంటి ఓ ధర్మవ్యాధ, ఓ మహామతే, ఎంతో గొప్పదైనటువంటి విషయాలు నీవు నాకు అందిస్తున్నావు. ఎంతో కాలం అధ్యయనం చేస్తే కానీ నీ అంతటి జ్ఞానాన్ని నేను పొందలేకపోయాను. కాబట్టి నీ ద్వారా నేను సదాచారం యొక్క లక్షణాలను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. వాటిని దయచేసి ఉపదేశించమని కోరుతున్నాడు. అందుకు ఆ ధర్మవ్యాధుడు సమాధానమిస్తూ, వ్యాధౌవాచ యజ్ఞో దానం తపోవేదాః సత్యం చ ద్విజసత్తమ పంచైతాని పవిత్రాణి శిష్టాచారేషు సర్వదా. నాయన, యజ్ఞము, దానము, తపస్సు, వేదాల యొక్క అధ్యయనము, సత్యము, ఈ 5 సదాచారాలకు గొప్ప లక్షణాలుగా కనబడుతుంటాయి. కాబట్టి ఈ 5ంటిని ఎవరైతే చక్కగా ఆచరిస్తూ ఉంటారో వారి శిష్టాచారులు, వారిని అనుసరించాలి. అలాగే వారి లక్షణాన్ని ఇంకా దీర్ఘంగా చెబుతూ, కామక్రోధో వశీకృత్వా దంభం లోభం అనార్జవం ధర్మభిత్యేవ సంతుష్టాః తే శిష్టాః శిష్టసమ్మతాః. ఇదంతా కూడా నా స్వబుద్ధితో చెప్పటం లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నేను రచించలేదయ్యా. శిష్టసమ్మతాః, శిష్టసమ్మతాః శిష్టాః, వీరిని శిష్టులుగా చెప్పారు. వారే అనగా నేను చెప్పినది కాదు. కానీ వేదవ్యాసాది ప్రభుతులు ఎవరినైతే శిష్టులుగా చెప్పారో, శిష్టుల లక్షణంగా ఏదైతే చెప్పారో దాన్ని నేను నీ ముందు వివరిస్తున్నానంతే. అదేమిటో తెలుసా? కామాన్ని, క్రోధాన్ని, లోభము, దంభము, అలాగే అనార్జవం అనగా రుజువుగా ప్రవర్తించకపోవడం, వీటిని నియంత్రణలో ఉంచుకోవాలి. ధర్మపరాయణులై తమ దగ్గర ఎంతైతే ఉందో దాని ద్వారా తృప్తి చెందడం అనేది అటువంటి గుణాలు కలిగిన వారిని శిష్టులుగా చెబుతూ ఉంటారు. ప్రార్థనా దశకం అనే స్తోత్రంలో ఒక మాటను చెబుతారు వాదిరాజస్వామి వారు, యదృచ్ఛా లాభసంతృప్తం నిశ్చాంచల్యం భవేత్వయే. మనిషికి ఎంత సంపాదించినా కూడా ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే ఆశ ఉంటుందట. సామాన్యంగా బీదవాడుగా ఉన్నవాడు ఒక 100 రూపాయలు సంపాదించాలని అనుకుంటాడు. తర్వాత 100 రూపాయలు దక్కిన తర్వాత 1000కి వెళ్తాడు, తర్వాత లక్షలకు వెళ్తాడు, తర్వాత కోట్లకు వెళ్తాడు. కోట్లు సంపాదించినా కూడా అనగా తన తర్వాత 3 తరాలు కూర్చుని తినేటువంటి ఆస్తి దక్కినప్పటికీ కూడా ఇంకా కావాలి, ప్రపంచమంతా అదే కావాలి, సత్యలోకం వరకు కూడా వెళ్ళిపోతాడు. ఆ సత్యలోకం కూడా నాకే దక్కాలి అని అంతటి ఆశపరుడుగా జీవుడు ఉంటాడు. అందుకోసమే చెబుతారు, యదృచ్ఛా లాభసంతృప్తం. పరమాత్మ ఎంతైతే నాకు లభించిందో దాని యందే నేను తృప్తిపడే ఒక గొప్ప స్వభావాన్ని నాకు ఇవ్వమని ఆ ప్రార్థనా దశకంలో ప్రార్థన చేస్తారు. అందుకోసమే అదే విషయాన్ని ఇక్కడ ధర్మవ్యాధుడు చెబుతూ, తనకు పరమాత్మ ఎంతైతే ఇచ్చాడో దానిలో తృప్తిని చెందాలి. వీరే శిష్టులు. నతేషాం విద్యతే వృత్తం యజ్ఞ స్వాధ్యాయశీలినాం ఆచారపాలనం చైవ ద్వితీయం శిష్టలక్షణం. ఇంకొక 2 లక్షణాలు కూడా చెబుతున్నారు. శిష్టులుగా ఉన్నవారు ఎప్పుడు కూడా యజ్ఞాలను నిర్వహిస్తూ ఉంటారు. వారు ఎప్పుడు కూడా స్వాధ్యాయాన్ని చేస్తూ ఉంటారు. వారిలో స్వేచ్ఛా ప్రవృత్తి అనేదే కనబడదు. ఎందుకో తెలుసా? వారందరూ కూడా శాస్త్రబద్ధులు. ఏదైనా దుష్కర్మలను చెయ్యాలంటే ఒకవైపు పాపం యొక్క భీతి, ఇంకొకటి ఏమిటో చెప్పనా, ఇది శాస్త్ర సమ్మతం కాదు అని వారు ఆ దుష్కర్మలను వదిలివేస్తారు. ఎంత అవసరమున్నా కూడా ఆ అవసరం కన్నా శాస్త్రం గొప్పది. తస్మాత్ శాస్త్రం ప్రధానంతే కార్యాకార్య వ్యవస్థితో. ఏది కార్యము, ఏది అకార్యము అనగా ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనే దానికి నిర్దేశించేదే శాస్త్రం. ఆ శాస్త్రం కన్నా మన అవసరం గొప్పది కాదు. ఎందుకంటే అవసరాన్ని మాత్రమే అవలంబిస్తూ ఏది చెయ్యాలో ఏది చేయకూడదు అని అందరూ దాన్ని మాత్రమే అవలంబిస్తే, అవసరాన్ని మనం నిమిత్తంగా పెట్టుకుంటే లోకమంతటా కూడా అన్యాయమే అయిపోతుంది. అందుకోసమే దానికి ఒక ప్రగ్రహం, ఒక లగాం అనేది కావాలి కదా, దాన్నే శాస్త్రం అని అంటారు. ఆ శాస్త్రం ఏం చెప్తుందంటే ఎప్పుడు కూడా సత్యాన్ని చెప్పు, ఎప్పుడు కూడా దానం చేసే స్వభావాన్ని పొంది ఉండు, ఎప్పుడు కూడా పరుల పట్ల దయ కలిగి ఉండు.
ఇటువంటి సద్గుణాలను బోధిస్తుంది కాబట్టి దీనికన్నా అవసరం అనేది గొప్పది కాదు. అటువంటి నిబద్ధత, అటువంటి బద్ధత అనేది ఉంటారు కాబట్టి శిష్టులు ఎప్పుడు కూడా స్వైర ప్రవృత్తిని పొంది ఉండరు. వారు శాస్త్రంలో చెప్పినటువంటి వాటినే ప్రమాణంగా చేసుకుంటూ తమ జీవన విధానాన్ని కొనసాగిస్తారు. అలాగే గురు శుశ్రూషణం సత్యం అక్రోధో దానమేవచ ఏతచ్చతుష్టయం బ్రహ్మన్ శిష్టాచారేషు నిత్యదా. ఇంకా శిష్టులలో కనబడేటువంటి ఇంకొక 4 గుణాలు చెబుతాను విను. గురు శుశ్రూష, సత్యభాషణము, క్రోధరాహిత్యము, దానగుణము. ఈ 4 కూడా శిష్టుల్లో ఉంటాయి కాబట్టి ఈ 4 కలిగిన వారిని కూడా శిష్టులుగా నీవు గుర్తించవచ్చు. శిష్టాచారే మనఃకృత్వా ప్రతిష్టాప్య చ సర్వశః మామయం లభతే వృత్తిం సాన శక్యో హ్యతోన్యథా. ఇంతకుముందు ఏవైతే శిష్టాచారాలను చెప్పానో వాటిని గట్టిగా మనసులో నిలుపుకోవాలి. దాని ప్రకారంగా నడబడే ఏ మనిషి అయితే ఉంటాడో తనే మనుగడను సాగిస్తాడు. తను ఇహలోకంలోనే పరలోకంలోనైనా ఎంతో సుఖాన్ని పొందుతాడు. ఏ ఇతర మార్గంలో వాడు వెళ్ళినా కూడా వాడు సుఖాన్ని పొందలేడు. అందుకోసమేనయ్యా గురు శుశ్రూష, గురువు యొక్క ఆజ్ఞను పాలించడం అనేది అన్నిటికన్నా గొప్పదైనటువంటి గుణం. అందుకోసమే గురువుగా ఉన్నవారు ఏం చెప్పారంటే పాఠంలో గ్రంథాలను చెప్పడం గురువు యొక్క బాధ్యత కాదు. గురువుగా ఉండేవారు ఎప్పుడూ కూడా శిష్యులను, విద్యార్థులను సంస్కార సహితులుగా చేయాలి, సంస్కారవంతులుగా మార్చాలి. అదే గొప్పదైనటువంటి గుణమే ఆ శిష్యులకు హబ్బి వారందరూ కూడా సంస్కారవంతులుగా ఉంటూ సత్ప్రజలుగా ఉంటూ దేశాన్ని ఉద్ధరిస్తారయ్యా. అందుకోసమే గురు శుశ్రూష అనేది చాలా ముఖ్యమైనది. అలాగే వేదస్యోపనిషత్ సత్యం, సత్యస్యోపనిషత్ దమః, దమస్యోపనిషత్ త్యాగః, శిష్టాచారేషు నిత్యదా. అనంతా వై వేదాః, వేదాలు అనంతాలు. అనంతమైనటువంటి వేదాల్లో చెప్పినటువంటి విషయాలు మేము తెలుసుకోవడం లేదు కాబట్టి మేము ఈ ధర్మాన్ని వదిలేస్తున్నారు అని కొందరు మూర్ఖులు చెబుతూ ఉంటారు. అంటే వారు ఎవరైతే కొన్ని ధర్మాలకు, మన ధర్మాన్ని అనగా మన సనాతన ధర్మం నుండి వేరే ధర్మానికి వెళ్తారు, వారు చెప్పే కొన్ని హాస్యాస్పదమైనటువంటి కారణాలు. వేదాలన్నీ అనంతాలు, అనంతమైనటువంటి వేదాల్లో చెప్పిన విషయాలన్నీ అనంతాలు. అనంతమైనటువంటి విషయాలు మనం జ్ఞానం పొందలేం కాబట్టి నేను ఈ ధర్మాన్ని వదిలివేస్తున్నాను అంటే ఇదొక నెపంగా మార్చుకుంటూ ఏదో స్త్రీ వ్యామోహమో, లేకపోతే ధన వ్యామోహమో, లేకపోతే పదవీ వ్యామోహమో, వీటి వలన వారు ధర్మాన్ని మార్చుకుంటూ ఉంటారు. కానీ చెప్పేటువంటి కారణం ఏమిటంటే ఈ కారణాన్ని చెబుతూ ఉంటారు. కానీ స్పష్టంగా చెబుతున్నారు ధర్మవ్యాధుడు. వేదాల యొక్క సారాంశం ఏమిటో తెలుసా? సత్యము. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. గుణపూర్ణుడుగా ఉన్నటువంటి పరమాత్మని అవన్నీ కూడా వివరిస్తూ ఉన్నాయి. ఆ పరమాత్మ అనంత గుణగణ పరిపూర్ణుడు అనే విషయాన్ని వేదాలు చెబుతున్నాయి. ఈ విధంగా తెలుసుకుంటే చాలు, సమస్త వేదాల యొక్క సారాన్ని పొందినట్టే స్పష్టంగా చెబుతోంది కదా మనకు ఉపనిషత్తు. యస్యామతం తస్యామతం అని చెబుతున్నా, అనగా ఎవరికైతే వేదాలు పూర్తిగా అర్థం కాలేదనే విషయాలను తెలుసుకున్నాడో వాడే అన్ని వేదాల యొక్క అర్థాన్ని తెలుసుకున్నట్టే. నేను అనంతంగా ఉండేటువంటి వేదాలను చదవలేను అని ఎవరైతే అనుకుంటాడో వాడు అనంతమైనటువంటి వేదాలను చదివినట్టే. అదే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెబుతోంది. వేదస్యోపనిషత్ సత్యం. ఉపనిషత్తు అంటే సారాంశం అని ఇక్కడ అర్థం. వేదాల యొక్క సారాంశం ఏమిటంటే సత్యపూర్ణుడైనటువంటి ఆ పరమాత్మ అనంత కళ్యాణ గుణగణ పరిపూర్ణుడు అనే విషయాన్నే వేదం చెబుతోంది. అలాగే సత్యస్యోపనిషద్దమః. ఆ సత్యపూర్ణుడైనటువంటి అనంత కళ్యాణ గుణగణ పరిపూర్ణుడైనటువంటి పరమాత్మను పొందాలి అంటే దానికి కారణమేమిటో తెలుసా? దమః అనగా ఇంద్రియ నిగ్రహము. దమస్యోపనిషత్యాగః. దమాన్ని పొందిన తర్వాత అనగా ఇంద్రియ నిగ్రహాన్ని పొందిన తర్వాత త్యాగం అనే గుణాన్ని పొందాలి. తద్వారా మనిషి మోక్షాన్ని పొందుతాడు. ఇటువంటి గుణాలు కలిగిన వారే అనగా సత్యము, దమము మరియు త్యాగము, ఈ గుణాలను పొందిన వారే శిష్టులు. వారు ఆచరించేదే శిష్టాచారము. ఏతు ధర్మా నసూయంతే బుద్ధి మోహాన్వితా నరాః అపతా గచ్చతా తేషాం అనుయాతా చ పీడ్యతే. మోహితమైనటువంటి బుద్ధితో ధర్మం పట్ల ఆదరణ లేక దానిలో దోషాలను వెదికే వ్యక్తులు ఉంటారు. వారు ఎప్పుడు కూడా శాస్త్రంలో ఇలా చెప్పారు కదండి,
ఇలా చేస్తే ఇన్ని దోషాలు కదా, ఇది ధర్మబద్ధమేనా అని వారు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక మాట స్పష్టం, మా గురువుగారు కూడా చాలాసార్లు చెప్పేవారు. అంటే మనం ఎవరినైనా ఒక ధర్మ మార్గానికి రావాలంటే ఉదాహరణకి శిఖ పెట్టుకోవాలి, లేకపోతే వస్త్రధారణ ఇలా ఉండాలి, తిలకధారణ ఉండాలి. వీటికి మనం సైంటిఫిక్ రీజన్స్ చెప్తూ ఉంటాం. ఈ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి కాబట్టి ధర్మాన్ని ఆచరించండి అని మనం ఉపదేశం చేస్తూ ఉంటాం. కానీ మా గురుగారు చాలాసార్లు చెప్పేవారు, సైంటిఫిక్ రీజన్ ఉంది కాబట్టి ధర్మాన్ని ఆచరించమని ఎవరికీ చెప్పవద్దు. సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది అంటే ఇహలోకంలో సుఖం ఉంది, అలాగే శాస్త్రపరంగా మన శరీరపరంగా కూడా మనం చేసేటువంటి కర్మల ద్వారా ఎన్నో శారీరకంగా కూడా మనం దార్ఢ్యంగా ఉండవచ్చు, అలాగే పైలోకాల్లో కూడా మనం సుఖంగా ఉండవచ్చు. దీనికన్నా మనం శాస్త్రబద్ధమైనటువంటి కర్మలను ఆచరించాలన్నా కూడా, ధర్మ మార్గంలో ఉండాలన్నా కూడా, ధర్మశాస్త్రాల్లో చెప్పిన విధంగా చేయాలన్నా కూడా ఒకే ఒకటి కారణం, అది పరమాత్మ యొక్క ఆజ్ఞ. పరమాత్మ చెప్పాడు అనగా శాస్త్రాలు చెప్పాయి కాబట్టి మనం ఆచరించాలి, కానీ సైంటిఫిక్ రీజన్ ఉందని ధర్మాన్ని ఆచరించకూడదు. స్పష్టంగా చెబుతోంది. ఏతు ధర్మా నసూయంతే, ఎవరైతే ధర్మంలో ఉండేటువంటి లోపాలను వెతుకుతూ ఉంటారో, దోషభూయిష్టమైనటువంటి అధర్మ మార్గంలో ఉంటారో వారు, అలాగే వారిని అనుసరించేవారు వారందరూ కూడా చాలా ఎంతో కష్టాలను అనుభవించవలసి వస్తుంది. కాబట్టే ధర్మాలలో ఉండేటువంటి లోపాలను వెతకవద్దు. ధర్మాల్లో లోపాలే లేవు, మనకలా కనబడుతున్నాయి, కానీ ధర్మాల్లో లోపాలనేవే లేవు. ఏతు శిష్టా సునియతా శృతిత్యాగ పరాయణా ధర్మపంథానమారూఢా సత్యధర్మపరాయణా. శిష్టులు ఎలా ఉంటారో తెలుసా? వారికి ఒక క్రమశిక్షణ కూడినటువంటి జీవన విధానం ఉంటుంది. నియమబద్ధమైనటువంటి జీవితంలో వారు జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా స్వాధ్యాయాన్ని చేస్తూ ఉంటారు. అలాగే త్యాగం అనే గొప్ప స్వభావాన్ని కూడా వారు పొంది ధర్మ మార్గంలో వారు నడుస్తూ ఉంటారు. సత్యమైనటువంటి ధర్మాన్నే వారు పరమావధిగా భావిస్తూ జీవితంలో సత్యము, దమము, త్యాగము ఇటువంటి గొప్ప గుణాలతో వారు ఉంటారు. కాబట్టే ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా వారు నిశ్చింతగా ఉంటారు. నియచ్చంతి పరాం బుద్ధిం శిష్టాచారాన్వితా జనాః ఉపాధ్యాయమతే యుక్తాః స్థిత్యా ధర్మార్థదర్శినః. అలాగే శిష్టాచార పరాయణులు, వారి బుద్ధి చాలా ఉత్తమంగా ఉంటుంది, వారి ఆలోచన విధానంలో చాలా స్పష్టత ఉంటుంది. వారు శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలను చాలా స్పష్టంగా తెలుసుకుని వాటిని కఠినంగా వారు పాలిస్తూ ఉంటారు. దానికి కారణం ఏమిటో తెలుసా? వారు ఉపాధ్యాయమతే యుక్తాః, ఉపాధ్యాయులుగా ఉండే ఎవరైతే అనగా తమ గురువుగారు ఎవరైతే ఉంటారో ఆ సిద్ధాంతాన్ని నమ్ముకుని, అందులోనూ కూడా వారి ఉపాధ్యాయులు, వారి గురువుగారు ఈ విధంగా సత్సంప్రదాయ పరంపర ప్రాప్తులైనటువంటి గురు పరంపరలో వచ్చినటువంటి ఎందరో మహాపురుషులు, వారి ఉపదేశాలు, దానికి మూలభూతమైనటువంటి స్మృతులు, దానికి మూలభూతమైనటువంటి వేదము, ఆ వేదంలో చెప్పినటువంటి కర్మలనే వారు ఆచరిస్తూ ఉంటారు. కానీ నాస్తికాన్ భిన్న మర్యాదాన్ క్రూరాన్ పాపమతౌ స్థితాన్ త్యజతాన్ జ్ఞానమాశ్రిత్య ధార్మికానుపసేవ్య చ. కానీ ఓ కౌశిక బ్రాహ్మణ, నీకొక చిన్న విషయాన్ని కూడా చెబుతాను విను. కాస్త హెచ్చరిస్తూ ఉన్నాడు ధర్మవ్యాధుడు. నాస్తికులుంటారు, మర్యాదహీనులుంటారు, అధర్మాన్ని ఆచరించేవారు ఉంటారు, క్రూరులుంటారు, పాపాత్ములుంటారు. వారి సంఘాన్ని చెయ్యవద్దు, వారితో స్నేహం అనేదే వద్దు, వారిని చూడవద్దు. వారిని చూస్తే చాలు సచైలం స్నానమాచరే, అటువంటి వారిని చూడొద్దు. కానీ ఎవరైతే వీరికి విరుద్ధంగా జ్ఞాన మార్గంలో ఉంటారో, ధర్మ మార్గంలో ఉంటారో అటువంటి వారిని ఆశ్రయించి ఆ ధర్మాత్మల యొక్క శుశ్రూషలో, వారి సేవలో గొప్ప నిష్ఠను పొంది ఉండాలయ్యా అని ధర్మవ్యాధుడు ఉపదేశిస్తున్నాడు. ఇంకొన్ని ఉపదేశాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమా ప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.